మోషే గారి యొక్క జీవితంలో 120 సంవత్సరాలు అనగా ప్రాముఖ్యమైన విశేషమైన సందర్భం ఏమంటే ప్రియులారా, 40 సంవత్సరాలు మొదటిగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అనగా సుఖభోగాలతో అన్నిలు తగ్గిన ప్రియులారా తన పరిశుద్ధతను కాపాడుకొని తాను కొనసాగుతూ ఉన్నాడు. మరొక 40 సంవత్సరాలు మనం చూచినప్పుడు అరణ్యములో తన మామ మందను మేపుతూ ప్రియులారా దేవుని సేవకు ముందుగా తాను సిద్ధపడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం చూచినప్పుడు ప్రియులారా దేవుని వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి అతడు నడిపించినట్లుగా మనం చూస్తున్నాము. ఈ 120 సంవత్సరాల్లో 3 అనుభవాలు ఉన్నాయి ప్రియులారా. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు శ్రమ పడుతున్నాడు, ఆ తదుపరి 40 సంవత్సరాలు దేవుడు తన సేవను అప్పగించాడు. స్తోత్రం హల్లెలూయా. 1 వివేచన, 2 ప్రియులారా తగ్గింపు కలిగిన వాడు, 3వది ధైర్యం కలిగిన వాడు. స్తోత్రం హల్లెలూయా. రోమా 8:31లో రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? విరోధి ఎవడు అనగా వాక్యం ఏమని సెలవీయబడుతుందంటే ప్రియులారా దేవుడు మన పక్షమునున్నాడని మోషే గుర్తించగలిగాడు. నీ జీవితంలో కూడా నువ్వు గుర్తించినట్లయితే మోషే ప్రియులారా ధైర్యాన్ని ఇదిగో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రియులారా ఈ 3 ఆశీర్వాదాల్లో నిన్ను నన్ను కూడా ఆయన నింపి నడిపించేవాడై ఉన్నాడు. ఏ స్థలములో ఎక్కడ నుండి వాక్యాన్ని వింటూ ఉన్నారో ఈరోజు ఈ వాక్యానుసారంగా మీ జీవితాల్లో అనువదించుకున్నట్లయితే మోషేని బలపరిచి ఆశీర్వదించి వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా బలపరిచి ఆయన ఆశీర్వదించి వాడుకుంటాడు.